థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికి. అండ్ బేసిక్గా ఒక మాట చెప్తా. నేను నరేషన్కి వెళ్ళినప్పుడు రితేష్కి అడిగాను, ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటకి ఎందుకు కరెక్ట్ అనిపించానని. సో హీ సెడ్, నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను, అప్పుడు నువ్వు నవ్వావు, అప్పుడే అర్థమైంది నువ్వు కరెక్ట్ అని. సో ఐ థింక్ అందరం ఒక ఒకలాగా సేమ్ పేజ్లో ఉన్నాం, సేమ్ హ్యూమర్తో వస్తున్నాం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా లే, కానీ బెస్ట్ టీం నేను వర్క్ చేసిన ఇప్పటి వరకు. ఈ ఫిల్మ్, ఈ సెట్ అన్నీ ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది. బట్ ఐ థింక్ one of the most fun films of my life, and thank you for choosing me and thank you for letting me be me. ఇంకా శరి గారు చెప్పొచ్చా సర్ప్రైజ్ గురించి? And they also gave me the opportunity to write and sing my own song. సో ఈ మూవీతో నా సింగిల్ వస్తుంది, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ర్యాప్. సో అది ఐ థింక్ ఒక వీక్లో వచ్చేస్తుంది. కొరియోగ్రఫీ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్. సో యా, సూపర్ ఎక్సైటెడ్, లాట్ ఆఫ్ కాంటెంట్ కమింగ్ యువర్ వే. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో డిఫరెంట్ రోల్స్లో కూడా చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని. అంటే నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, సో కొరియోగ్రఫీలో, సాంగ్లో. యా, అయితే మనం ఇంత సౌండ్ చేస్తున్నాం, టీజర్ ఇంత సౌండ్ చేసింది. సో ఇంతకు ముందు వచ్చిన ఆ ఫస్ట్ పార్ట్ అంత సౌండ్ చేసింది అంటే ఇప్పుడు ఈవెంట్లో మీరు మాట్లాడుతూ ఇది బెస్ట్ టీం అన్నారు. అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అసలుకి? అంటే మీరు మీ ఫస్ట్ సినిమా హిట్ కదా, మంచి హిట్ కొట్టారు జాతిరత్నం, మరి ఎందుకు అలా అన్నారు ఏంటి? మరి ఎందుకు అన్నారు బెస్ట్ టీం అని అన్నారు కదా, అంటే ఏంటి అది? కొంత అంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు దీన్ని. అంటే ఎవ్రీ వన్ ఆన్ సెట్ అండి, ఏడీస్ ఉండొచ్చు, టెక్నీషియన్స్ ఉండొచ్చు, అందరికీ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. వాళ్ళు అందరూ ఒకే వైబ్ని తీసుకొని ముందుకు వెళ్తారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. యునో, ఒకప్పుడు లైక్ వెన్ యూర్ వర్కింగ్ విత్ డైరెక్టర్స్ హూ ఆర్ alone working towards a certain goal versus a whole team who is working towards the same goal. Difference ఉంటుంది కదా. So I think Ritesh has found great producers and great team who have supported him in such a way where we all could be the characters that he wants us to be. So అందుకే I think all of us could, kind of creatively juice out whatever was possible. అందుకే లేదు, నో కాంట్రవర్షియల్ టాపిక్ దట్ వేరే వాళ్ళు లేదు, నాట్ లైక్ దట్. ఇది బెస్ట్ అంటే అది వేస్ట్ అని అర్థం కాదు. అంటే నేను చెప్పాలా చెప్పకూడదు అనేసి అన్నారు ఇందాక, నేను అనేసి ఆ తర్వాత అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అది ఎందుకు ఎలా అన్నారు అంటే మీరు చెప్తున్నారు కదా, అందుకే చెప్పాను ముందు. Director. Sir, this is Rani. So